వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. మనం ఇంతవరకు ప్రీవియస్గా 4 చాప్టర్ల గురించి డిస్కషన్ చేసినాం. ఇప్పుడు దానికి కంటిన్యూస్గా రిమైనింగ్ చాప్టర్స్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. 4th చాప్టర్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5th చాప్టర్ను డిస్కషన్ చేద్దాం. డిస్కషన్ అబౌట్ 5th చాప్టర్, దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 5th చాప్టర్ ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పాలినోమియల్ చాప్టర్లో ఎక్స్ప్రెషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ అంటేనేమో సమాసము అంటాం, ఈక్వేషన్ అంటేనేమో సమీకరణము అంటాం. సమీకరణానికి సమాసానికి వేరియేషన్ ఏంటి? ఎక్స్ప్రెషన్కు ఈక్వేషన్కు వేరియేషన్ ఏంటి అంటే, ఎక్స్ప్రెషన్ అంటే టర్మ్స్ ఎక్స్ ప్లస్ బి అని అంటాం. అదే ఈక్వేషన్ వచ్చేసరికి ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 అని ఇట్లా రాస్తూ ఉంటాం. ఎక్స్ప్రెషన్ అంటే సమాసం, ఈక్వేషన్ అంటేనేమో సమీకరణం. వీటి గురించి చూస్తాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్, డెఫినేషన్స్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంతా నేర్చుకోవాలి. ఇంట్రొడక్షన్, దాంతోపాటు డెఫినేషన్స్ కూడా నేర్చుకోవాలి. డెఫినేషన్స్. పాలినోమియల్ అనే చాప్టర్లో మనం జీరోస్ గురించి అన్నాం. వాల్యూ ఆఫ్ ద పాలినోమియల్ అన్నాం, జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అన్నాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్కి వచ్చేసరికి తెలుగులో వర్గ సమీకరణాలు అంటాం. ఈ చాప్టర్లో వచ్చేసి రూట్స్ అంటాం. అక్కడ జీరోస్ని ఎట్లయితే ఫైండ్ అవుట్ చేసినామో ఇక్కడ కూడా రూట్స్ను ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ అంటే వర్గమూలాలు అంటాం తెలుగులో. వర్గమూలాలను ఫైండ్ అవుట్ చేస్తాం. వర్గమూలాలు అంటే రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే పాలినోమియల్ అనే చాప్టర్లోకి వెళ్తేనేమో అక్కడ జీరోస్ను ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్యూస్ను కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఉంటుంది మనకు. ఏంటి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈ చాప్టర్లో మనం ఏం చేస్తాం? ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ను యూజ్ చేస్తాం. అంటే కారణాంక పద్ధతి అంటాం. ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని మనం ప్రైమరీ లెవెల్లో నేర్చుకుంటాం. ప్రధాన కారణాంక విభజన పద్ధతి అని. ఇక్కడైతే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. దానితో పాటుగా కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని ఒకటి ఉంటుంది మనకు. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. స్క్వేర్ మెథడ్ అనేది ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అంటే మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే దాన్ని. దీని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో సాల్వింగ్ చేస్తే మనకు లాస్ట్కు ఒక ఈక్వేషన్ వస్తుంది, లాస్ట్కు ఒక సొల్యూషన్ వస్తుంది. అదేంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని వస్తుంది. ఈ విధంగా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అంటే మనం రూట్స్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాను కూడా మనం ఉపయోగించి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ది మెథడ్. ఇంకా దీంట్లో మనం ఇంకేం నేర్చుకుంటాము అంటే నేచర్ ఆఫ్ రూట్స్. తర్వాత ఏం నేర్చుకుంటాము అంటే నేచర్ ఆఫ్ రూట్స్ గురించి నేర్చుకుంటాం. నేచర్ ఆఫ్ రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ గురించి నేర్చుకుంటాం. 0 వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, 0 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, 0 కంటే తక్కువ వచ్చినప్పుడు లెస్ దెన్ 0, మోర్ దెన్ 0, ఈక్వల్ టు 0, ఈ 3 కేసెస్ ఉంటాయి. అంటే అవి వాస్తవ సంఖ్యల, అవాస్తవ సంఖ్యల, లేకపోతే అసలు రూట్స్ ఉండవా, వర్గమూలాలు ఉండవా, అలాంటివన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం 5th చాప్టర్లో. తర్వాత వచ్చేసి 6th చాప్టర్ గురించి డిస్కషన్ చేద్దాం. 6th చాప్టర్ ఏంటి అంటే ప్రోగ్రెషన్. 6th చాప్టర్ వచ్చేసి ప్రోగ్రెషన్ అనే చాప్టర్. ప్రోగ్రెషన్ అంటే సిరీస్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఇక్కడ మనకు ప్రోగ్రెషన్ అనే చాప్టర్లో ఓన్లీ మనకు ఏపీ, జీపీ అండ్ హెచ్పి కూడా ఉంటుంది. ఏపీ ఉంటుంది, హెచ్పి ఉంటుంది, తర్వాత జీపీ ఉంటుంది. ఈ 3 కేసెస్ ఉంటాయి. మనకు 10th స్టాండర్డ్లో మాత్రం ఒక ఏపీ ఇచ్చిండు, ఒక జీపీ మాత్రం ఇచ్చిండు.
హెచ్పి గురించి ఇవ్వలేడు. ఇంటర్మీడియట్లో హెచ్పి గురించి ఉంటుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హెచ్పి అంటేనేమో హార్మోనిక్ ప్రోగ్రెషన్. 3 కేస్ అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి అని తెలుగులో అంటాం. అసలు ఏపీ అంటే ఏంది, జీపీ అంటే ఏంది? తర్వాత సపోజ్గా చూడండి 1, 2, 3, 4, 5 ఇట్లా రాస్తుంటాం. దీనికి పర్టికులర్గా +1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇలా పర్టికులర్గా సేమ్ ఉంటాయి. చాప్టర్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు మనం ప్రతిదీ క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఇక్కడ ఏం నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనే విషయం మాత్రమే చెప్తున్నాను. ఏపీ అంటే ఏంటో నేర్చుకోవాలి, అందులో ఉన్న ప్రతి టర్మ్స్ గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. తర్వాత ఏపీలో ఎంత టర్మ్స్ ఉంటాయి, ఎంత టర్మ్స్, సమ్ ఆఫ్ ది టర్మ్స్, సమ్ ఆఫ్ ది టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, సేమ్ అదే విధంగా ఎంత టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, దీని గురించి నేర్చుకోవాలి. సేమ్ జీపీలో కూడా అదే విధంగా ఎన్ టర్మ్స్, తర్వాత సమ్ ఆఫ్ ఎంత టర్మ్స్, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ సమ్ అంటే ఈ రాదు, ఇది ఓవరాల్గా మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు 7th చాప్టర్ వచ్చేసి కోఆర్డినేట్ జియోమెట్రీ. కోఆర్డినేట్ జియోమెట్రీలో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేర్చుకోవాలి. ఇంట్రొడక్షన్ అని ప్రతి చాప్టర్లో పెడుతున్నాం కదా. ఇక్కడ ఇంట్రొడక్షన్ కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే నిరూపక రేఖాగణితము అంటాం తెలుగులో. ఇంట్రొడక్షన్ అంటే పరిచయం కదా. అసలు కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించిన పరిచయం ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లకు అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. అసలు ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ ఏంటి, స్కేల్ ఫ్యాక్టర్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేర్చుకోవాలి. ఇక్కడ కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే డిస్టెన్స్ ఫార్ములా అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. 2 బిందువుల మధ్య దూరము అంటాం తెలుగులో. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆర్ మోర్ దెన్ 2 పాయింట్స్, ఇట్లా వీటన్నిటి గురించి డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా, ఫస్ట్ వన్ ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా గురించి నేర్చుకోవాలి. డిస్టెన్స్ 2 పాయింట్ అనే ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా గురించి నేర్చుకోవాలి. తర్వాత కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ కొలీనియర్, నాన్ కొలీనియర్ గురించి కూడా డిస్కషన్ చేసుకోవాలి. క్వశ్చన్ ఫార్ములా ఉంటుంది, ఫార్ములాని నేర్చుకోవాలి, అంతే అయిపోతుంది. తర్వాత సెక్షన్ ఫార్ములా నేర్చుకోవాలి. తర్వాత సెక్షన్ ఫార్ములాని మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది మనకు, ట్రై సెక్షన్ అని కూడా ఉంటుంది. సెక్షన్ ఫార్ములాతో పాటు ట్రై సెక్షన్ ఫార్ములా, ట్రై సెక్షన్ ఫార్ములా. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, తర్వాత ఏంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రైట్ లైన్, తర్వాత స్లోప్ గురించి నేర్చుకోవాలి. ఇది కోఆర్డినేట్ జియోమెట్రీలో మనం నేర్చుకోవాల్సింది. ఫస్ట్ ఏంటి, ఇంట్రొడక్షన్. తర్వాత డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, కొలీనియర్ పాయింట్స్, నాన్ కొలీనియర్ పాయింట్స్. తర్వాత సెక్షన్ ఫార్ములా, తర్వాత ట్రై సెక్షన్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, తర్వాత స్లోప్ గురించి. వీటన్నిటి గురించి మాత్రమే ఉంది. ఇది టెట్కు యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 8th చాప్టర్ ఏంటి అంటే సిమిలర్ ట్రయాంగిల్ అనే చాప్టర్ చూస్తున్నాం. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ 10th చాలా బాగా ఉంది, అంటే మంచిగా అనిపిస్తుంది. అర్థం కాకుంటే కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఫస్ట్ సిమిలారిటీ అంటే ఏంటి, కాంగ్రియన్స్ అంటే ఏంటి, స్వరూపత అంటే ఏంటి, సర్వసమానము అంటే ఏంటి నేర్చుకోవాలి. దాంతో పాటుగా కొన్ని రూల్స్ ఉంటాయి, క్రైటీరియాస్ ఉంటాయి. ఎస్ఎస్ఏ క్రైటీరియా, ఏఏ క్రైటీరియా, తర్వాత
ఎస్ఏఎస్ క్రైటీరియా, కొన్ని క్రైటీరియాలు ఉంటాయి, ఒక 5 ఉంటాయి. వాటి గురించి డిస్కషన్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మనం సిమిలారిటీ అంటే ఏందో నేర్చుకోవాలి. సిమిలారిటీ అంటే ఏందో నేర్చుకోవాలి. దాంతోపాటు ఇంకేం నేర్చుకోవాలి అంటే బీపీటీ అంటే బేసిక్ ప్రొఫెషనాలిటీ థీరం. బీపీటీ అంటే బేసిక్ ప్రొఫెషనాలిటీ థీరం. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, బేసిక్ ప్రొఫెషనాలిటీ థీరం, ప్రాథమిక అనుపాత సిద్ధాంతము అంటాం తెలుగులో. ఇంకా దీనికి కాన్వర్స్ ఆఫ్ బీపీటీ కూడా ఉంటుంది. కాన్వర్స్ ఆఫ్ బీపీటీ ఇదే చాప్టర్లో దాని యొక్క విపర్యాయం కూడా ఉంటుంది. దానితో పాటుగా పైథాగరస్ కూడా నేర్చుకోవాలి. దాంతో పాటు రూల్స్ ఉన్నాయి కదా, కొన్ని రూల్స్. అందులో ఏమేమి ఉన్నాయి రూల్స్? ఏ రూల్స్ అని, తర్వాత ఏఎస్ఏ రూల్ అని, తర్వాత ఎస్ఏఎస్ రూల్ అని, ఎస్ఎస్ఎస్ అనే రూలు, తర్వాత ఆర్హెచ్ఎస్ రూల్ అని, మొత్తం ఈ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్నిటి గురించి డిస్కషన్ చేయాలి. ఆఫ్టర్ దట్ పైథాగరస్ థీరం, పైథాగోరస్ థీరం, పైథాగరస్ థీరం. దీంతో పాటు దీని కాన్వర్స్ కూడా ఉంటుంది. పైథాగరస్ యొక్క కాన్వర్స్ కూడా ఉంటుంది. కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం. ఇది వీటి అంతటి గురించి డిస్కషన్ చేస్తే ఈ సిమిలర్ ట్రయాంగిల్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి టాంజెంట్ సీకెంట్ టు ఏ సర్కిల్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 9th చాప్టర్. 9th చాప్టర్ టాంజెంట్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్. ఈ చాప్టర్లో ఇంట్రొడక్షన్ ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, సర్కిల్ పైన దీన్ని ఏ విధంగా అప్లై చేస్తాం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్సే ఉంటాయి. తర్వాత సెక్టర్కు సంబంధించిన మైనర్ సెక్టర్, మేజర్ సెక్టర్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. చాలా సింపుల్ చాప్టర్, ఒకటే మెథడ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెరీ ఈజీ చాప్టర్ ఇది. తర్వాత 10th చాప్టర్ వచ్చేసి ట్రిగోనమెట్రీ. ట్రిగోనమెట్రీ అనేది సిలబస్ అయితే హెవీ సిలబసే, బట్ మనం టెట్ సిలబస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి అంత హెవీగా అయితే ఏం లేదు. 10th బేస్లో మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ట్రీ అంటేనేమో 3, గోన్ అంటే యాంగిల్స్, మెట్రాన్ అంటేనేమో మెజర్మెంట్స్ అని చెప్తాం. 3 కోణాల కొలత అని అంటాం. ఓకేనా? ఇందులో మనం ఇక ట్రిగోనమెట్రీ అంటే అన్నీ నేర్చుకోవాలి. రేషియోస్ అంటే మొత్తం 6 ఉంటాయి కదా, ఆ 6 గురించి బాగా డిస్కషన్ చేయాలి. ఓ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ను మనం డిస్కషన్ చేయాలి. టేబుల్ నేర్చుకోవాలి. దానికి ఒక షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. దాంతో పాటుగా ఆల్ సిల్వర్ టీ కప్ అని ఇంటర్మీడియట్లో ఉంటుంది. యాక్చువల్గా మనం దాన్ని ఇక్కడనే డిస్కషన్ చేస్తాం. ఇంకా 10th క్లాస్కి వచ్చేసరికి లాస్ట్ ఎక్సర్సైజు అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిపైన ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. 11th చాప్టర్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనమెట్రీ. అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనమెట్రీలో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఎలివేషన్కి సంబంధించింది, ఒకటి డిప్రెషన్కి సంబంధించింది. ఎలివేషన్, డిప్రెషన్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానిపైన డిఫరెంట్ టైప్ ఆఫ్లో ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇక్కడ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లను చేస్తాం. మనకు టేబుల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 30 degrees, 45 degrees, 60 degrees, ఈ 3 కేసెస్ పైన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్ 12th చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే ఏంటో నేర్చుకోవాలి. ప్రాబబిలిటీ అంటే ఏంటి, తర్వాత అందులో స్మాల్ డెఫినేషన్స్ ఉంటాయి.
లైక్లీ ఈవెంటు, అన్లైక్ ఈవెంటు, సర్టెన్ ఈవెంటు, పాసిబుల్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంటు, తర్వాత లైకా, లెస్ లైకా, మోర్ లైకా, ఈక్వల్ లైకా, ఇట్లా ఉంటాయి. వాటన్నిటి గురించి చిన్న డెఫినేషన్సే, ఈజీగానే ఉంటుంది, అదంతా నేర్చుకోవాలి. దానితో పాటుగా ప్రాబబిలిటీలో మనం మోస్ట్లీగా 2 or 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఒకటి కైన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తాం. ఒకటి ఏంటి అంటే కైన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తాం. తర్వాత డైస్కు సంబంధించిన ప్రాబ్లమ్ చేస్తాం. తర్వాత కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్కు సంబంధించినవి, ఇంకా కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్, బాల్స్ అలాంటివి. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తుంటాం. చాలా ఈజీ చాప్టరే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్స్ చేయొచ్చు. లాస్ట్ వచ్చేసి 13th చాప్టర్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్ అనే చాప్టర్ను మనం 9th 10th ఎస్ఏ వాళ్ళకైతే 9th 10thలో ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి దాన్ని బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏందో నేర్చుకోవాలి. ఇందులో స్టాటిస్టిక్ డేటా ఆఫ్ కలెక్షన్ అంటాం. కలెక్షన్ అనేది 2 టైప్స్లో కలెక్షన్ చేస్తాం, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అని. ఆ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో మనకు గ్రూప్ డేటా, అన్గ్రూప్డ్ డేటా అని 2 కేసెస్ ఉంటాయి. మీన్, మీడియన్, మోడ్, ఈ 3ని గ్రూప్ డేటాకు, అన్గ్రూప్డ్ డేటాకు అప్లై చేయాలి. సెంట్రల్ టెండెన్సీ అని ఉంటుంది, దాన్ని చూడాలి. తర్వాత రేంజ్ అని ఉంటుంది. తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని ఉంటుంది, ఆ టేబుల్ గురించి నేర్చుకోవాలి. తర్వాత మీన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, మీడియన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మోడ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ విత్ ఫార్ములాస్, ఎవ్రీ టర్మ్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం అలాంటివి. తర్వాత లాస్ట్కు ఓగివ్ కర్వ్ అని ఉంటుంది. ఆ ఓగివ్ కర్వ్లో లెస్ దెన్ టైప్ ఆఫ్ ఉంటుంది, మోర్ దెన్ టైప్ ఆఫ్ ఉంటుంది. దాని గురించి డిస్కషన్ చేస్తే స్టాటిస్టిక్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఓవరాల్గా 10th క్లాస్కు సంబంధించిన ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ చాప్టర్లో మనం ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి, మరియు ఇది టెట్ వాళ్ళకైతే చాలా ఈజీ, టెట్ వాళ్ళకైతే మంచి స్కోరింగ్ చేసే చాప్టర్స్. ఈజీగా వాళ్ళు ఈ చాప్టర్స్ పైన ఈ విధంగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా 24కు వాళ్ళు 20 మార్క్స్ గెయిన్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఈ విధంగా ప్రిపరేషన్ కండి. నేను కూడా ఇదే స్ట్రాటజీ తోటి మీకు క్లాసులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మన యాప్ ఏఆర్ లాజిక్స్, అందులో మీ పీడిఎఫ్ అండ్ క్లాసెస్, వీడియో క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే, నా వీడియోలు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. షార్ట్ కట్స్ ఒక రేంజ్లో ఉంటాయి. మీకు ఎవరు యూజ్ చేయనటువంటి షార్ట్ కట్లను ఖచ్చితంగా యూజ్ చేస్తాను. మనకు డిఏఓ కానీ, సిజిఎల్ కానీ అండ్ జేఈ ఈ రేంజ్లో మీకు క్లాసెస్ ఇస్తాను. ఎస్ఏ వాళ్ళకు మన కోర్సులో ఖచ్చితంగా మీకు లెస్ ప్రైస్ తోటి మీకు క్లాసెస్ ఇస్తున్నాను. ప్లస్ విత్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఈజీగా, నిదానము, అర్థమయ్యే విధంగా, సొల్లు ఎక్కువ లేకుండా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో మనం క్లాస్లో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ అశోక్.